వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో రియలా స్కామా తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అంటే చూద్దాం. ఇప్పుడు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఏంటంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ లేకపోతే కొన్ని సంథింగ్ ఇంకేదైనా కంపెనీస్ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మాకు మనీ ఇవ్వండి అంటున్నాయి. దాన్ని పూర్తిగా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు అర్థమైంది. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఏంటి లేదు, మీకు జాబ్ ఇస్తాం, లేకపోతే జాబ్ ఇప్పిస్తాం, లేకపోతే మీకు కోచింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇప్పిస్తాం. సో జాబ్ వచ్చిన వెంటనే మాకు దాంట్లో మనీ ఇవ్వండి, ఇంతను 50,000, 1,00,000, 1,50,000 సంథింగ్ మీరెంత మాట్లాడుకుంటే అంత. లేకపోతే మీరు చాలామంది ఇలా ఉంటారు కదా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ తీసుకునేవాళ్ళు. సో వీళ్ళు మరి ఇది స్కామా నిజమా కాదా, సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. సో చూద్దాం ఇప్పుడు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ఎవరు ఎరా అవుతున్నారు, లైక్ అంటే వీళ్ళకి ఎవరు మెయిన్ ఆడియన్స్ లేకపోతే మెయిన్ క్లయింట్స్ ఎవరు దొరుకుతున్నారంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు. ఎందుకంటే ఫ్రెషర్స్ ఎవరు డబ్బులు ఇచ్చి జాబ్ కోసం చూడరు. ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక 1-2 ఇయర్స్ ట్రై చేస్తారు, వస్తుంది వాళ్ళ కరెక్ట్ వాళ్ళ స్కిల్స్ ఉంటే జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్స్ మనం డైలీ మీరు పైథాన్ లైఫ్ డైలీ మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ కానీ ఏమంటారు యూట్యూబ్లో పెడుతున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం. జాబ్ అప్డేట్స్ ఫాలోగా మూడిట్లో కూడా ఫాలో అవ్వండి, మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి, మీకు తగ్గట్టుంటే అప్లై చేసుకోండి, మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు కంపెనీస్, అవి కూడా అప్లై చేసుకోండి ఎవరైనా కాలేజ్లో ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు వీళ్ళకు ఎరా అవుతున్నారు. ఎవరికి మెయిన్గా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేసే కోచింగ్ సెంటర్స్. చాలా కోచింగ్ సెంటర్స్ ఇలానే చేస్తున్నాయి. కన్సల్టెన్సీ కంపెనీస్ ఇలానే. సో ఇవి నిజమా కాదా మరి? చాలా కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే కోచింగ్ ఇస్తున్నాయి, కోచింగ్కి డబ్బులు తీసుకుంటాయి, మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సో ఇది నిజమా మరి? జాబ్ ఇచ్చిన తర్వాత జాబ్ నిజమైన జాబ్ అయినా అది ఫేక్ కంపెనీనా మరి ఎలా? సో దీనిపై నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆల్రెడీ నేను దీనిపై ఒకసారి చేశాను. సో నాకున్న సమాచారం ప్రకారం సో ఏంటంటే మనకున్నది పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్లో అందరికీ జాబ్స్ ఇవ్వలేరు. సో జాబ్స్ ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మనం జాబ్ ఇవ్వకపోతే డబ్బులు అవసరం లేదు. సో ఇక్కడ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు కాబట్టి వాళ్ళు జాబ్ కోసం ఎప్పుడెప్పుడు మనం జాబ్ కొట్టేస్తామా అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళందుకే ఇలాంటి దాంట్లో జాయిన్ అవుతారు. కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కడ దొరికాయి కాబట్టి కొన్ని ఛాన్సెస్. సో ఇక్కడ ఇలాంటి కోచింగ్ సెంటర్ మెయిన్ అమీర్పేటలో వచ్చాడు కోచింగ్ సెంటర్స్ ఉంటున్నాయి. ఇలాంటివి కూడా అమీర్పేటలో ఇలాంటి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ కోచింగ్ సెంటర్స్ కండక్ట్ చేసేటివి, జాబ్ గ్యారంటీవి కండక్ట్ చేసేది బొచ్చాడు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ప్రజెంట్. సో మరి డబ్బులు ఓకే జాబ్ వచ్చింది, కోచింగ్ అయిపోయింది, జాబ్ వచ్చింది, నువ్వు హ్యాపీ, నీ ఫ్యామిలీ హ్యాపీ. మేము రోజు అవేర్నెస్ వీడియోస్ చేస్తూ మిమ్మల్ని జాబ్లో సెటిల్ చేయాలనుకున్నాం, మేము కూడా హ్యాపీ. సో ఇక్కడ మీరు జాబ్ వస్తే హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు ఒక సంథింగ్ వాళ్ళు గోల్డ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యారో సంథింగ్ ఏదో అయ్యి కెరీర్ గ్యాప్ వచ్చింది. సో వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి జాబ్ వస్తే హ్యాపీ. సో పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీ, ఎవ్రీథింగ్. సో ఇది ఒక సెనారియో. ఓకే మరి ఒక్క జాబ్ వస్తుంది కొందరు, ఏంది జాబ్ కోచింగ్. ఈ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయో చెప్తాను. కొన్ని ఇదే స్కామ్ అయింది, రీసెంట్లీ స్కామ్ అయింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళే ఒక ఫేక్ కంపెనీ పెట్టిస్తున్నారు. ఫేక్ కంపెనీ పెట్టించి కొన్ని డేస్
ఇప్పుడు జాబ్ వచ్చిందని చెప్పి ఈ ఫేక్ కంపెనీ వీళ్ళే రన్ చేస్తూ కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళే జాబ్ ఇప్పించారు ఫేక్ కంపెనీలో వాళ్ళదే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫేక్ కంపెనీ జాబ్ ఇప్పించిన తర్వాత డబ్బులు ఇవ్వమంటున్నారు, మనీ ఇస్తారు మీరు. మనీ లేకపోతే వాళ్ళే బ్యాంక్ లోన్ పెట్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు, బ్యాంక్ లోన్ పెట్టించిన తర్వాత మీ మనీ తీసుకొని కొన్ని 2-3 months 3 months ట్రైనింగ్ ఇస్తా అంటారు. మీ మనీ తీసుకొని మీకే శాలరీస్ ఇస్తున్నాడు వాడు, తక్కువ శాలరీస్ ఇస్తాడు ట్రైనింగ్ అయ్యే వరకు 3 to 6 months. తర్వాత 6 months తర్వాత నువ్వు వర్క్ కరెక్ట్ చేయట్లేదు, సంథింగ్ ఏదో చెప్పి కారణం, నువ్వు వర్క్ సరిగా చేయట్లేదు, సంథింగ్ నీకు ఏం రావట్లేదు, లేకపోతే డైరెక్ట్ కంపెనీ ఎత్తేస్తున్నారు. సో ఇలాంటి స్కామ్ జరిగింది రీసెంట్లీ. సో ఇలాంటి వాటికి చూసి మోసపోకండి. ఆ కంపెనీ నిజమేనా, ఫేక్ కంపెనీయా, రియల్ కంపెనీయా తెలుసుకోండి. సో ఇక్కడ రియలా స్కామ్ అంటే కొన్ని రియల్గా ఉన్నాయి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్. ఓకే, నువ్వు కోచింగ్ తీసుకున్నావు, నీకు జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్స్కి వచ్చింది కాబట్టి అది నువ్వు మాట్లాడుకున్నావు, అది నేను ఇవ్వమని చెప్పట్లేదు డబ్బులు, మీరు మాట్లాడుకున్నారు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు వానికి తగ్గట్టు. సో వాళ్ళ బిజినెస్ కాబట్టి మనం ఏం చేయట్లేదు. సో వాళ్ళ ప్లేస్మెంట్కి తగ్గట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ప్లేస్మెంట్కి తగ్గట్టు వచ్చిన వెంటనే జాబ్ వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు అతనికి. సో ఒకవేళ కంపెనీ రియల్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, నీ లైఫ్, నీ ఫ్యామిలీ హ్యాపీ, నువ్వు హ్యాపీ, అంతా సెట్. ఎందుకంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకైతే జాబ్ ఇంపార్టెంట్, ప్లస్ ఎన్నో కూడుకునే ఉంటాయి. కెరీర్ గ్యాప్ వస్తే లైక్ పెళ్ళి కానీ ఇంకెన్నో సంబంధాలు ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఒక డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన పర్సన్కి కెరీర్ గ్యాప్ ఒక 3-4 years వచ్చిన తర్వాత 5 years తర్వాత అతనికి చాలా క్రూషియల్. అది కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆ టైం అనేది క్రూషియల్, అక్కడ జాబ్ కావాలి. సో అతను అందుకే ఇలాంటి ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, జాబ్ గ్యారంటీ. ఎందుకు జాయిన్ అవుతారంటే వాళ్ళకి జాబ్ ఇంపార్టెంట్, అప్పుడు జాబ్స్ వెతుక్కోలేరు, కెరీర్ గ్యాప్ వల్లని చాలామంది కంపెనీస్ హైర్ చేసుకో కాబట్టి ఇలాంటి కోచింగ్ సెంటర్కి వెళ్తారు, ఇలాంటి వాళ్ళకి చిక్కుతున్నారు. సో నేనేమంటున్నానంటే ఓకే, జాబ్ వస్తే మంచి కంపెనీలు వస్తే ఓకే, కానీ ఇలాంటి ఫేక్ కంపెనీస్ ఉన్నాయా లేవో తెలుసుకోండి ఫస్ట్. అది ఫేక్ కంపెనీయా, రియల్ కంపెనీయా ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి కదా. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఫేక్ కంపెనీ, రియల్ కంపెనీ. సో ఫేక్ కంపెనీలో అస్సలు జాయిన్ కాకండి, మీరే లాస్ అవుతారు. డబ్బులు మీ అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు కోచింగ్ పెట్టారు, స్కిల్స్ నేర్చుకున్నారో లేదో తెలియదు, మళ్ళీ అతను జాబ్ ఇచ్చాడు, జాబ్ ఇచ్చిన తర్వాత అది ఫేక్ కంపెనీ అని తెలిసింది, అట్లా లేకపోతే మీకు స్కిల్స్ లేవని తీసేస్తే అయింది. సో బెటర్ మీరేం చేయండి, మంచి స్కిల్స్ నేర్చుకోండి. అది తర్వాత మంచి కంపెనీ కాదో తెలుసుకోండి. మంచి కంపెనీ అయితేనే నాకు ఈ కంపెనీలో వెళ్తా, లేకపోతే ఇంకో కంపెనీ చూడమని చెప్పండి. సో అప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి. ఓకే, మీరు ఎంత మాట్లాడుకున్నారో అంత అది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది, మీ అతనికి మీకు, కోచింగ్ సెంటర్ అతనికి మీకు. సో అది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని రియల్గా ఉన్నాయి, కొన్ని స్కామ్ అవుతున్నాయి. సో మీరు చెక్ చేసుకోండి అది రియల్ కంపెనీయా లేకపోతే కరెక్ట్ కంపెనీ కాదా అనేది మీరు చేసుకోండి. అలాగే మరీ ఎక్కువ డబ్బులు, మీ అమ్మ నాన్నలు కష్టపడే డబ్బులు జాబ్ కోసం మరీ అంత వెచ్చించకండి. ఎందుకంటే ఫైనలీ మీ స్కిల్స్ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా మీ స్కిల్స్ లేకపోతే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని తీసేయగలుగుతారు. సో బెటర్ టు వర్క్ ఆన్ స్కిల్స్, మెయిన్లీ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత అతను ఒకవేళ కంపెనీ జాబ్ చూపిస్తే ఎంతో కొంత డబ్బులు మీరు మాట్లాడుకున్నవి ఇచ్చేయండి. అది రియల్ కంపెనీ అయ్యిందో లేదో, రియల్ కంపెనీ అయితేనే, లేకపోతే ఫేక్ కంపెనీ అయిందనుకో ఇలా ఫ్రాడ్ జరుగుతుంది, స్కామ్ అయిపోతుంది. సో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ నిజమా అంటే, రియలా అంటే కొంతవరకు రియల్ ఉన్నాయి, కొంతవరకు ఫేక్ కూడా ఉన్నాయి. సో ఫేక్వి కొద్దిగా జాగ్రత్త, కేర్ఫుల్. అదే ఫేక్వి పోయినామంటే మనం ఇంత డబ్బులు ఖర్చు వేస్ట్, మన టైం వేస్ట్, మళ్ళీ కెరీర్ గ్యాప్ పెరుగుతుంది. సో దానికోసమే ఈ వీడియో చేశాను. సో మీరు దీనిపై కేర్ఫుల్గా ఉండండి. సో కేర్ఫుల్గా ఉండండి, ఆ కంపెనీ గురించి తెలుసుకొని జాయిన్ కండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.